కార్యక్రమానికి మాత్రం రావద్దు. ఇది ఎక్కడి న్యాయం? కాబట్టి ఇది మంచిది కాదు. కాబట్టి సోదరులారా, ప్రభుత్వాలు ఎవరి కల్చర్ని వారు కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. తప్పకుండా ఈ యొక్క వేదిక ఒక 10 సంవత్సరాల కంటే ముందు లంబాడి సోదరులకు ఎలాంటి వేదికలు లేవు. ఒక కార్యక్రమం చేద్దామంటే కూడా లేదు. అలాంటి క్రమంలో ఈరోజు ఇలాంటి వేదిక, మీ సమస్యల్ని చెప్పుకోవడానికి వేదికలు ఏర్పడినాయి. మరి ఈ వేదికల్లో ప్రభుత్వం నియోజకవర్గ వారిగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని మాకు ఆదేశాలు జారీ చేసింది. దానికి చైర్మన్గా మమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఏర్పరచడం జరిగింది. కానీ కాదు, జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేద్దాం. మరి ముదోల్ రామారావు పటేల్ గారితో నేనే మాట్లాడినా, మరి అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గారితో మీరే పోయి మాట్లాడి సార్ ఏ టైం చెప్తే ఆ టైంకి నేను కన్విన్స్గా ఉంటా, రామారావు పటేల్ సార్ గారు కూడా కన్విన్స్గా ఉంటారు అని మేమిద్దరం మాట్లాడుకున్న తర్వాత మీరందరూ కూడా సభాధ్యక్షులు మహేష్ రెడ్డి గారికి మాట్లాడితే వాళ్ళు కూడా ఇదే రోజు టైం ఇవ్వడం అనేది జరిగింది. అదే రోజు నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి తప్పకుండా ఏ కాన్స్టిట్యూన్సీ చేయడం మంచిది కాదు, ఒకే జాగులు చేస్తే మా యొక్క యూనిటీ కనబడుతుంది అనే ఉద్దేశంతో 3 నియోజకవర్గాలను కూడా ఈరోజు జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఈరోజు ఈ ప్లేస్ ఉందంటే మరి ఆనాడు రేఖానాయక్ గారు కావచ్చు, అదేవిధంగా రాజేష్ నాయక్ గారు బాబు కావచ్చు, మిగతా మీ సోదరులందరూ కూడా కష్టపడితే మీకు ఈరోజు ఈ ప్లేస్ వచ్చింది. తప్పకుండా దీనికి మిగతా డెవలప్మెంట్ ఏవైతే చెప్పారో ఇంకా 50 లక్షలు కావాలని తప్పకుండా ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎక్కడెక్కడైతే నిజంగా రేఖగా చెప్పినట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ జిల్లా కేంద్రంలో కూడా ఇట్లాంటి ప్లేస్ లేదు. నేను వచ్చిన వెంటనే తనకు చెప్పిన చాలా మంచి ప్లేస్ ఇక్కడ కండక్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ గుట్టపై నుంచి మొత్తం అంతా బయట వాతావరణం అంతా కూడా మంచిగా పడుతుంది. సరే, దీనికి డెవలప్మెంట్ సంబంధించింది నా ద్వారా కావచ్చు, అదేవిధంగా రామారావు పటేల్ ద్వారా కావచ్చు, మరి లోకల్ ఎమ్మెల్యేగా తన కూడా ఉన్నారు కాబట్టి మేము నియోజకవర్గానికి వచ్చి ఏవైతే దీనికి బంజారు సమాజానికి వెచ్చించే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నీ కావచ్చు, అదేవిధంగా డిఎంఎఫ్డి ద్వారా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం మాకు ఉంటుంది. తప్పకుండా రేఖగా చెప్పినట్టు 10 లక్షలు అని చెప్పారు. 10 లక్షలు కాదు, మేము 20 లక్షలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాంట్లో ఇట్లాంటి సందేహం లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి నిన్న నేను ఆదిలాబాద్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. డిఎంఎఫ్టి ఫండ్ అనేది మరి వాస్తవంగా ఎఫెక్టెడ్ ఏరియాలో ఖర్చు పెట్టాలి. ఆ అన్ఎఫెక్టెడ్ ఏరియాలో ఖర్చు పెట్టడానికి లేదు. ఏ పంట తీసుకోవాలన్నా అన్ఎఫెక్టెడ్ కింద ఆ యొక్క నిధులు తీసుకోవాలని వారు నాకు సూచన చేయడం అనేది జరిగింది. కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి ఏ ప్రాంతానికి సంబంధించిన డిఎంఎఫ్టికి సంబంధించిన నిధులని తప్పకుండా, ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని దత్తత జిల్లాగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాటా మాకు కూడా మిగతా నియోజకవర్గాలకి రావాల్సిందే. ఆ విషయం కోసం తప్పకుండా నేను గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడే బాధ్యత నేను తీసుకుంటున్నా. తప్పకుండా మాట్లాడతా కూడా తెలియజేస్తూ, మరి సోదరులారా, మీ యొక్క సమస్యలు ROA అనేది కొన్ని సమస్యలు చెప్పారు. పోడు భూములకు పట్టాలు లేవు. మరి గౌరవ కలెక్టర్ గారితో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ఎందుకంటే డిఎఫ్ఓ గారికి కూడా నేను పిలిపించుకొని మాట్లాడడం అనేది జరిగింది. ఇక్కడ డిఎఫ్ఓ గారు కూడా కొన్ని విషయాల్లో గతంలో పాత రూళ్ళని కూడా రినివల్ చేయడానికి ఇబ్బంది చేస్తున్నారు. ఏమంటే కొత్తగా పర్మిషన్ తీసుకోవాలి, కవల్ డైవర్జన్ అంటారు. అదేవిధంగా పాత బావులు ఉన్నాయి, పోడికి తీద్దామంటే కూడా మళ్ళీ రికమెండ్ వేస్తే మళ్ళా కలెక్టర్ గారికి అదేవిధంగా డిఎఫ్ఓ గారికి మాట్లాడితే మొన్న మన వాళ్ళకి పోడికి తీయడానికి అవకాశం కల్పించారు. అదేవిధంగా కుసుబుగుద గారు ఐటీఐ పిఓ గారు రెగ్యులర్ పిఓ గారు రావడం అనేది జరిగింది. వారి స్పెసిఫిక్ గా మేము చెప్పి కంపల్సరీ మా ప్రాంతంలో అవసరం ఉందనే ఆలోచనతో ఆమెని పిఓగా వచ్చిన తర్వాత ఆమె మొట్టమొదటి మంచి పని చేసింది ఏంటంటే, మరి 60% వాళ్ళకి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ లేనిదే మరి వాళ్ళు బ్యాంకు రుణాలు ఇవ్వకపోతుండే. కానీ గౌరవ పిఓ గారు కుసుబు గారు మరి బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేసి ఎలాంటి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ లేకపోయినప్పటికీ కూడా మీరందరూ కూడా బ్యాంకు రుణాలు ఇవ్వాలని ఎల్డిఎం గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి 6 ఏపాటి భూమి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు రుణాలు తీసుకోవచ్చు. అదేవిధంగా పోడు భూములకు సంబంధించిన పట్టాలి. ఇక్కడ డిటిఓ అంబాజీ గారు ఉన్నారు, అతను చాలా అనుభవజ్ఞులు. మన ప్రాంతంలో పనిచేసిన వాళ్ళు లేనీరు పోయి మన జిల్లాగా ఇప్పుడు డిటిఓగా ఉన్నారు. మరి ఈ ప్రాంతానికి సంబంధించిన పోడు భూములకు సంబంధించిన అంశం మరి చాలా మంది గతంలో సర్వే చేస్తే 10 గుంటలు 20 గుంటలు ఇచ్చారు. మిగతా వాళ్ళకి అంటే ఎలక్షన్ టైంలో
ఏదో చేతులు దుద్దుకుందాం మళ్ళీ ఇంకోసారి అధికారం వద్దామని ఆలోచనతో చేశారు కావచ్చు. కానీ వాటన్ని మీద రీసర్వ్ చేసి మరి ఇంత ముందు పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇంకెవరికైనా పట్టాలు మిగిలింటే వాళ్ళందరూ కూడా మళ్ళా కమిటీలు ఏర్పాటు చేసుకుని వాళ్ళందరూ కూడా పట్టాలు ఇస్తామని ఈ సందర్భంగా మేము మాటిస్తూ, మరి మిగతా అంశాలు చాలా అంటే బిల్డింగ్ సంబంధించి కొన్ని విషయాలు చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఏ సమస్యలున్నా మా ప్రాంతానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, మండల పంచాయతీకి సంబంధించిన సమస్యలు కావచ్చు, పూర్తి స్థాయిలో గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. మరి ప్రత్యేకమైన నిధులు కేటాయించి ప్రాంతానికి డెవలప్మెంట్ చేసే విషయంలో ఎమ్మెల్యేలు మేమందరం కూడా ప్రాధాన్యపడతాం, విజ్ఞప్తి చేస్తాం. తప్పకుండా నేను మన అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా మరి ఈ ప్రాంత సమస్యల మీద గలం విప్పడం అనేది జరిగింది. నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేము పాటుపడతాం. ఈ రోజు జాతిలో పుట్టినందుకు జాతి సమస్యల మీద, మా ప్రాంత సమస్యల మీద ఎన్నో వేళలా మేము గలం విప్పుతూనే ఉంటాం. అదేవిధంగా రేఖగా చెప్పినట్టు హాస్పిటల్ సమస్య మరి గతంలో కూడా నేను కలెక్టర్ గారికి చెప్పడం అనేది జరిగింది. అక్కడ కడియం డాక్టర్ మిగతా ఎంపీ కావచ్చు, దసూర్బాద్ కావచ్చు, హాస్పిటల్కి ఇన్ఛార్జ్గా వివరిస్తున్నారు. మరి డాక్టర్ని నియమించాలి. మరి మొన్న టీ హబ్ కేంద్రంగా ప్రారంభించడం అనేది జరిగింది. మరి అక్కడ కూడా నీటి సౌకర్యం కావాలని చెప్పడం జరిగింది. దాన్ని ఏర్పాటు చేశారని నాకు తెలియదు, మళ్ళా దాని మీద ఫాలో చేయలేదు. ప్రతి అంశం మీద మనం ప్రత్యేకమైన దృష్టి సారిద్దాం. అదేవిధంగా అధికారులు కూడా క్షేత్రస్థాయిలో మనం పాటిద్దాం. అదేవిధంగా కలెక్టర్ గారు కావచ్చు, పిఓ గారు కావచ్చు, తప్పకుండా క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడే సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. మరి మా ప్రాంతంలో అయితే పూర్తి స్థాయిలో కవైల్ టైగర్ ఉన్నటువంటి ప్రాంతం. మరి ఆ ప్రాంతంలో రోడ్డు లేక, తాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి మొన్ననే స్పెషల్ డెవలప్మెంట్ పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 10 కోట్లు కేటాయిస్తామని చెప్పడం అనేది జరిగింది. మరి దానికి సంబంధించిన జీవో కాపా వచ్చిందా రాలేదు నాకు తెలియదు, కానీ ఒకవేళ వచ్చి ఉంటే దాంట్లో 1 కోటి రూపాయలు త్రాగునీరుకు వినియోగించాలని చెప్పడం అనేది జరిగింది. ఇంకా మాకు క్లారిటీ రాలేదు కాబట్టి తప్పకుండా క్లారిటీ తీసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే నీటి సమస్య ఉందో నేను ఈ రోజు పొద్దున్నే ఇరిగేషన్ డీ గారిని పిలిపించిన. మరి నా నియోజకవర్గం 4 మండల సమయంలో ఎక్కడ సమస్య ఉన్నా దానికి కంపల్సరీ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మరి మా ప్రాంతం కడెం ప్రాజెక్ట్ సంబంధించిన వాటర్ మరమ్మతుల కోసం 5,46,00,000 రిలీజ్ చేయడం అనేది జరిగింది. దాని యొక్క టెండర్ తొందరగా పిలిపించుకొని పనులు ప్రారంభించాలి. అదేవిధంగా దాని ఉన్నటువంటి నీటిని కింద వదలడానికి మీరు కూడా చెప్పినట్టున్నారు. కానీ ఒక చుక్క బొట్టు కూడా కిందకు వదలడానికి లేదు, వదలకూడదు. ఒకవేళ కడెం నీటిని వదిలినట్లయితే మనం ఖానాపూర్ టౌన్కి నీరు రాదు. మిషన్ భగీరథ ద్వారా మా ప్రాబ్లం అవుతుంది. ఈ 4 మండలాలు కూడా మనకు వాటర్ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి 80% ఏదైతే ఉన్నటువంటి వాటర్ని స్టోరేజ్ అదే విధంగా ఉంచుతూ మిగతా, ఎందుకంటే దాని కింద మిగతా ప్రాంతానికి తరలించడానికి కొంత ప్రయత్నం జరుగుతుంది. ఆ విషయం ఈ రోజు పొద్దునే నాకు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఒక్క చుక్క బొట్టు కూడా కడెం ప్రాజెక్ట్ వాటర్ వేరే ప్రాంతానికి వెళ్ళడానికి లేదు. ఈ ప్రాంతంలో వాటర్ అందిన తర్వాత మిగతా వాళ్ళకి వాటర్, అదేవిధంగా SRPS ద్వారా మరి ఆ రోజు ఇక్కడ PR మన ఇరిగేషన్ ఎస్సీ ద్వారా మాట్లాడి మరి ఆ ప్రాంతంలో నేనే పోయి సదర్మెంట్కి వెళ్ళి పూర్తి స్థాయిలో మే వరకు కూడా నీరు అందిస్తామని నా ద్వారా ఇనాగ్రేషన్ చేయించారు. తర్వాత ఏమైంది, చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు వెళ్ళకుండా మళ్ళా గ్రామాలు ఆడుకుంటా మళ్ళీ ఇంకెక్కడో కరీంనగర్ ఇంకెక్కడో వేరే ప్రాంతానికి నీటిని తరలిస్తున్నారు. అంటే మా ప్రాంతంలో నీరు ఇవ్వాల్సింది పోయి ఇతర ప్రాంతాలకి నీళ్ళు తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అంటే స్థానికులకు వాటర్ అందాలి. ఈ ప్రాంత వాసులు వాటర్ అందిన తర్వాత మిగతా ప్రాంతాల కోసం ఆలోచన చేయాలి. అందుకే మురళీధర్ రావు అనే ఒక కోవట్ అనే ఉద్దేశంతో ప్రభుత్వం అతన్ని డిస్మిస్ చేసి మన ప్రాంతం నుంచి అతన్ని తరిమేయడం అనేది జరిగింది. ఎందుకంటే చేయబట్టి మన ప్రాంతానికి నీరు రాకుండా మరి ఖానాపూర్ నియోజకవర్గం ఏదైతే కడెం కావచ్చు, అదేవిధంగా ఖానాపూర్ కూడా నీరు రాకుండా అడ్డుకొట్ట వేయడం అనేది జరిగింది. ఎందుకంటే సీతక్క ద్వారా నేను చెప్పించిన, నేను కూడా స్వయంగా మురళీధర్ రావు తోటి మాట్లాడినా ఆయన దాన్ని వినకపోతుండే. అంటే ఇంకా దొరలు చెప్పినట్టే దొరల చెల్లెలనే నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం అతను చేశాడు. కాబట్టి కాలం అనేది కలిసి వచ్చినప్పుడు తప్పకుండా అట్లాంటి వాళ్ళని పొందపెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం అతన్ని కూడా తీసి పక్కకు నెట్టడం అనేది జరిగింది. కాబట్టి పంబలు రిక్వెస్ట్ చేస్తున్న కలెక్టర్ గారిని మా ప్రాంతంలో చివరి ఆయకట్ట వరకు సదర్మట్ పేరు ద్వారా నీరు అందించండి. అదేవిధంగా ఇక్కడ చాలా రకాల అమ్మాయి సోదరులు ఉన్నారు. ఇక్కడ మొదలు నుంచి వదులుకుంటే అటు పెంబి దసరాబాద్ మండలం వరకు కూడా చాలా రకాలుగా పోడు భూముల సమస్య ఉంది సార్. మరి అమ్మాయి సోదరులతో పాటు నాగపూర్లు కావచ్చు, కొలంలు కావచ్చు, తోటలు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నారు. అనేక రకమైన సమస్యలతో ఆ సమస్యలకు నిరంతరం మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, అదేవిధంగా వచ్చినటువంటి పెద్ద మనుషులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. ఇక్కడ రామారావు పటేల్ కావచ్చు, మైసారెడ్డి గారు కావచ్చు,
కలెక్టర్ కావచ్చు, మేమంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెస్తాం. మీ సమస్యల కోసం నిరంతరం మెప్పుతూనే ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు మిత్రులారా.